జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషన్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్ బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన క్యాడర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో 15 మంది, జార్ఖండ్ లో 13 మంది, ఒడిశాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 47 మంది ఈ రోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు గణపతి, వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అప్పీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అప్పీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయి మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయ్, వైఫ్ ఆఫ్ ముప్పాల లక్ష్మణ్ రావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. 3వ వ్యక్తి వాల్టర్ శేఖర్ ఎలియాస్ మంతు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకారణ్య ఏరియాలో ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి పిలుపునిస్తున్నాం తెలంగాణ పోలీస్ తరఫున. సెంట్రల్ కమిటీ మెంబర్స్ లో కేవలం 2 ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, ముప్పాల లక్ష్మణ్ రావు మరియు మిస్సిర్ బేస్రా ఎలియాస్ సాగర్. వీరిద్దరు కూడా అపీల్ మేము మళ్ళీ ఈ వేదికపై నుండి చేస్తున్నాం. సో ఈ విధంగా మనము కొన్ని రోజుల క్రితం జగదల్పూర్ లో యూనియన్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నారో అవన్నీ కూడా వారు లాంచ్ చేయడం జరిగింది. ఏవైతే రాష్ట్రాలు ఈ పోరాటంలో గత 30-40 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు, అధికారులు అయితే కష్టపడుతున్నారు, వారందరినీ పిలిపించి సన్మానించడం, వారి కష్టాన్ని గుర్తించడం అనేది జరిగింది. దాని తర్వాత జరిగిన మీటింగ్ లో మా వచ్చే రోజుల్లో ఏ విధంగా మనం వివరించాలి, వీరందరూ ఏవైతే సరెండర్ అయ్యారో వారందరూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, వారికి ఆదాయం మార్గాలు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ గురించి, రీస్కిల్లింగ్ గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో మా తరఫున తెలంగాణ పోలీస్ మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కలెక్టర్స్ కానివ్వండి, ఇతర అధికారులు, వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వీరందరూ ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి జీవన శైలి ఉంది, ఏ విధంగా వారికి సహాయం చేయవచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వీరికి
ఏదైతే రివార్డ్ మనీ ఉందో 25 లక్షలు మరియు 20 లక్షలు వారికి అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అష్యూర్ చేసిందో, ప్రామిస్ చేసిందో హెల్త్ కార్డ్స్ కానివ్వండి, వారికి వారం రోజుల క్రితమే వీరు వచ్చారు. కానీ వారి ఆరోగ్యం అస్సలు బాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా